భారతదేశం ధనిక దేశమే, కానీ ప్రజలు పేదవాళ్ళు. ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం. ఎందుకంటే ధనిక దేశం అంటే హిమాలయాల్లో పుట్టినటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర, యమున నదులు ఉన్నాయి మనకి. 40 కోట్ల ఎకరాల బ్రహ్మాండమైనటువంటి సమశీతోష్ణ వాతావరణంలో ఉన్న పంటలు, 3 పంటలు పండే భూములు ఉన్నాయి. మానవ వనరులు ఉన్నాయి. దాదాపు 50-60% యూత్ ఉన్నారు. కానీ వీళ్ళందరికీ పని కల్పించి, వీళ్ళందరికీ విద్య కల్పించి చేస్తే ఈ ప్రకృతి వనరులన్నింటినీ కూడా మనం ఉపయోగించుకుంటే ప్రజలందరూ ధనికులుగుతారు. అది గమనించాల్సింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మంచి ప్రయత్నం జరిగింది విద్యారంగంలో. ప్రపంచంలోనే 145 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి దేశం కాబట్టి అన్ని రంగాల్లో మన దేశంలో నిష్ణాతులు ఉన్నారు. కానీ మొత్తం ప్రజలకి అవసరమైనటువంటి విద్య అందుబాటులో లేదు. ఆ రకంగా విద్య కనుక, విద్య అంటే ప్రాథమిక విద్య 5వ తరగతి అని కాదు, ఉన్నత విద్య, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లాయర్ అయినా, ఐఏఎస్ అయినా, ఎవరైనా చదువుకోవడానికి డబ్బుతో నిమిత్తం లేకుండా చదువుకునే అవకాశం ఉంటే అప్పుడు భారతదేశం ఇంకా సంపన్నమైనటువంటి దేశం అవుతుంది. ఇప్పుడు విద్యారంగంలో దాదాపు 10 కర్తవ్యాలు ఉన్నాయి. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవంలో ఆ 10 కర్తవ్యాల కోసం మనం పోరాడాలి. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడితేనే స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ బిలీనర్స్ పాలకవర్గం చేస్తున్న తప్పుల మీద పోరాటం చేసి ప్రజలందరూ అభివృద్ధి పదంలో ముందుకు సాగే అంశాల మీద పోరాటం అనేది చేయాలని నేను కోరుతా ఉన్నాను. విద్యారంగంలో కూడా 10 రకాల అంశాలు నేను చెప్తాను. బడ్జెట్ విద్యారంగానికి పెంచాలి. చాలా తక్కువ బడ్జెట్ ఉంది ఇప్పటికీ ఇతర దేశాలతో పోల్చుకుంటే. అదేవిధంగా అందరికీ ఉన్నత విద్య అందుబాటులో ఉండాలి. చాలా మంది పేదలకి ఒక స్టేజ్కి వెళ్ళి ఆగిపోతున్నారు, వాళ్ళకి అందుబాటులో లేదు. పరిశోధనా రంగం ఎంత అభివృద్ధి అయితే దేశం ఎంత అభివృద్ధి అవుతుంది. పరిశోధనా రంగాన్ని మన దేశం ఖర్చు పెట్టుకుని చాలా తక్కువ. ఇవాళ చైనా, జపాన్ లాంటి దేశాలు, ఇంకా కొన్ని చిన్న దేశాలు ఈ పరిశోధన మీద ఖర్చు పెట్టి కొత్త విషయాలు ఎన్నో కనిపెడతా ఉన్నారు. మనకున్న మానవ వనరులు, మనకున్నటువంటి ప్రకృతి వనరులు, సూర్యుడు, మండే సూర్యుడు ఉన్నాడు మనకి. ఏ కాలంలో అయినా సరే మనం సూర్యుడు ద్వారా కరెంటు తయారు చేసుకోవచ్చు. చాలా స్లోగా ఉంది మన పరిస్థితి. అవసరాలేమో ఎక్కువ ఉన్నాయి మనకి. సోలార్ కరెంట్ని మనం ఇళ్ల దగ్గర అనేక చోట్ల ప్రభుత్వం యొక్క నాయకత్వం కింద కన్నా పెడితే కరెంటు కొరత అనేది, కట్ అనేది కూడా ఉండదు. ఆ విధంగా పరిశోధన రంగానికి ఖర్చు పెట్టాలి. అదేవిధంగా యూనివర్సిటీలు బ్రహ్మాండమే ఉన్నాయి. డాక్టర్ గారు చెప్పినట్టు ప్రైవేట్ రంగంలో క్వాలిటీ లేని టీచర్లు ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏంటంటే యూనివర్సిటీలో ఉపాధ్యాయుల పోస్టులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయట్లా. ఇంకెక్కడ వస్తుంది విద్య? కాబట్టి ఆ డిమాండ్ కూడా మనం పెట్టుకోవాలి. లీకేజీలు 22 లక్షల మంది రాసినటువంటి నీట్ ఎగ్జామినేషన్ లీకేజ్ అయ్యి దాదాపు 20 మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. ఇదే భారతదేశం. దాని మీద జంగీ ఉద్యమం బ్రహ్మాండంగా దేశం అంతా సంచలనం కలిగించే విధంగా ఉద్యమం నడిచింది. ప్రశ్నించి ఎదురు తిరిగితే మంత్రినైనా రాజీనామా చేయించు, జవాబుదారీగా ఉండాలి ప్రభుత్వం ఎప్పుడైనా సరే. అటువంటి ఉద్యమం మనందరికీ గర్వకారణం. ఆ విధంగా లీకేజీలు నివారణ చేయాలనేది ప్రజా చైతన్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే సిలబస్ మార్చేయటం, శాస్త్రీయ సిలబస్ ఉండాలి. తమ ఇష్టానుసారంగా ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ సిలబస్ పెట్టకూడదు. కాబట్టి శాస్త్రీయంగా రుజువు కావాలి. అటువంటి సిలబస్ లేదు, అనేక మార్చేస్తా ఉన్నారు. జ్యోతిష్కులు నేర్చుకోమంటున్నారు, అది మంచిది కాదు. అదేవిధంగా ప్రశ్నించే హక్కు, ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఆయన బూట్లు ఏంటి, ఆయన చదువు ఏంటి, ఆయన స్కాలర్షిప్లు ఏంటి, ఇవన్నీ ఎందుకు? వాళ్ళు ఎవరెత్తిన డిమాండ్ కరెక్టా కాదా అనే అంశం మీద కాకుండా టార్గెట్ చేస్తున్నారు అన్నమాట. అదేవిధంగా నిర్బంధం, అనేక మంది మీద కేసులు పెట్టేస్తా ఉన్నారు. ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉండాలి, నిర్బంధం అనేది ఆపాలి. అదేవిధంగా ప్రాంతీయ భాషలో విద్య, మనం వాళ్ళందరూ చెప్తున్నారు భిన్నత్వం ఏకత్వం మన భారతదేశం. ప్రాంతీయ భాషలో విద్య బ్రహ్మాండంగా వస్తుందని ప్రపంచంలో అనేక సర్వేలు రుజువు చేసింది. కాబట్టి ప్రాంతీయ విద్య, చాలా మందికి ఇంగ్లీష్ రాదు, జపాన్ వాళ్ళకి కానీ, ఫ్రాన్స్ వాళ్ళకి కానీ, చైనా వాళ్ళకి కానీ. కానీ వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పరిశోధన ప్రాంతీయ భాషలో చేస్తా ఉన్నారు. ఎందుకు చేయకూడదు? కాబట్టి ప్రాంతీయ భాషల్ని చేయాలి. చివరికి అందరికీ ఉపాధి, చదువుకున్న వాళ్ళందరికీ వాళ్ళు చేయగలిగిన పద్ధతుల్లో వాళ్ళ చదువును బట్టి, వాళ్ళ యొక్క శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగ వసతి కల్పించాలి. దేశమంతా నిరుద్యోగులు అయిపోతే ఉత్పత్తి ఏం జరుగుతుంది? కాబట్టి ఈ డిమాండ్స్ చదువు చుట్టూ, ఉపాధి చుట్టూ ఉన్నాయి. ఇదే వాళ్ళ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా
విద్యార్థులు యువకులే కాకుండా మొత్తం ప్రజానీకం ఈ హక్కుల కోసం పోరాడితేనే దేశం ముందుకెళ్తుంది. ఇది మాట్లాడకుండా ఒక 20 లక్షల కోట్లు 18 లక్షల కోట్లు పారు బకాయిలను రద్దు చేసి డబ్బంతా దానికి తగలేసి ప్రజలకు కావలసినటువంటి విద్యా వైద్యం మీద డబ్బు ఖర్చు పెట్టకుండా ఎట్లా దేశం ముందుకెళ్తుంది? కాబట్టి ఈ డిమాండ్స్ మీద ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఉద్దమ్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ తలుచుకుంటున్నామంటే పోరాట యోధులు. మళ్ళా ఇవాడటువంటి పోరాట యోధులు తయారు కావాలి. పోరాటం చేస్తేనే సమాజం, మానవుడి జీవితం అంతా పోరాటం చేస్తేనే ఈ సమాజం ఇంతవరకు వచ్చింది. కాబట్టి పోరాడాలి, ప్రశ్నించాలి, సాధించాలి అనేటువంటి డిమాండ్తో మనం అంతా ప్రతిజ్ఞ చేసి తీసుకోవాలని కోరుతూ ఎంబీ విజ్ఞాన కేంద్రం తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.